అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా, తెలియాలి నాకు ఈరోజు, తేల్చుకుందాం. నువ్వే నిన్ను పెళ్లి చేసుకోవడమే నా ప్రాబ్లం. ఎవడు చేసుకోమన్నాడమ్మా, ఎవడు చేసుకోమన్నాడు? నువ్వే కదరా నా వెనక పిచ్చుకోకలాగా పడి నన్ను పెళ్లి చేసుకో అని అడుక్కున్నావు. ఇదిగో పిచ్చుకొక్క బొచ్చుకొక్క అన్నావు అనుకో, దాన్ని పోయి గజ్జికొక్కలతో కనిపిస్తా. అంటే నువ్వే గరుస్తావు కదా, ఎందుకంటే పిచ్చుకోకుండా నీ మాట విందుగా. ఇదే రా దీంతో ప్రాబ్లం, పాయింట్ లేకుండా కూడా గొడవ పడతా ఉంటది. నేను పాయింట్ మాట్లాడడం స్టార్ట్ చేస్తే నీ ప్యాంటు కూడా తడిసిపోద్ది. ఫస్ట్ పాయింట్ ఏంటో చెప్పవమ్మా. అసలు నేను ఏ పాయింట్ గురించి మాట్లాడుతున్నా నీకు తెలీదు, ఇంకా ఆ పాయింట్ గురించి చెప్పడంలో పాయింట్ ఏంటి? అసలు ఈవిడ ఏ పాయింట్ గురించి గొడవ పడాలనుకుందో చెప్పకుండా నాకెలా తెలుసు బ్రో, చెప్పు. అవును బ్రో, నిజమే. ఆవిడ పాయింట్ చెప్పకుండా మీకేలా తెలుస్తుంది? అసలు మొగుడన్నాక కనీసం భార్య మనసులో ఏముందని తెలుసుకోలేడా? నువ్వే చెప్పు. అది కూడా కరెక్టే. ఆ మాత్రం తెలుసుకోకపోతే మొగుడు ఎలా అవుతాడు? రేయ్, నువ్వు నా పట్టియా దాని పట్టియా? నువ్వు నా పార్టీయా వాడి పార్టీయా? చెప్పు 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 చెప్పు. వేస్ట్. మేడం, ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్, ఆ పాయింట్ ఏంటో చెప్తారా? ఎందుకంటే అల్పుణ్ణి, అజ్ఞాన్ని చెప్పండి. ఎందుకు మొహం అలా పెట్టావు? చూసే వాళ్ళంతా నన్ను గయ్యాలి గంప రాచి రంపాన పెడుతుందనుకోడానికా? నా మొహంలో అంత ఎక్స్ప్రెషన్ కనిపించిందా మేడం మీకు? సరిపోయింది ఎక్స్ప్రెషన్. అబ్బో, చూడలేక వస్తున్నారా బాబు, ఆ ఎక్స్ప్రెషన్ మార్చరా. అయినా మొన్న అసలుకేమైంది? పొద్దున్నే తెల్లారింది, రాత్రికి చేయడైంది. ఇదిగో ఇలాంటి కుళ్ళు జోకులే వేసావనుకో మాడు పగులుతుంది. అప్పుడు నువ్వు మొన్న ఏమైందని అడగకూడదు, ఏమైందో చెప్పాలి. ఏహే, కనీసం పెళ్ళానికి ఒక పీచు మిఠాయి కొనిలేనడివి నువ్వు మొగ్గుడివి మగాడివి. కొనిచ్చా కదే. ఎప్పుడు? గొడవ పడ్డ 10 నిమిషాలుకా? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా అడిగావు. అసలు మొన్న ఏమైందంటే బ్రో, మాదాపూర్లో పీచు మిఠాయి కొనమని అడిగింది బ్రో. అది ఎక్కడ? ఫుడ్ కోర్ట్ దగ్గర. అది ఎప్పుడు అడిగింది? ఆ ఫుడ్ కోర్ట్ దాటిన 200 మీటర్స్ తర్వాత. సరే కదా అని బండి పక్కన ఆపి తీసుకొస్తానంటే మేడం ఒప్పుకోదు. ఎందుకంటే మేడంకి నేను బండి దిగి అక్కడికి వెళ్ళిన దాకా మేడం కళ్ళకి నేను కనిపించాలి, లేకపోతే మధ్యలో నన్ను ఎవరో లేపుకెళ్ళిపోతారని భయం మేడంకి. అవును కదా మేడం? ఏం చేయమంటావు, నీ ట్రాక్ రికార్డ్ అలా ఏడ్చింది. అసలు నీ ఫోన్లో ఉంది కాంటాక్ట్ లిస్టా మాదాపూర్ గర్ల్స్ హాస్టల్? అర్థం కావట్లేదు. గతం కదా, అది ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్. అయినా పీచు మిఠాయి నువ్వు ఒకదాన్ని తినకుండా చిన్నగాడికి ఎందుకు తినిపించావు? దానివల్ల వాడికి జలుబు చేసింది, దానివల్ల నేను 4 రోజులు నిద్రపోలేదు. నైట్ అంతా నిద్రపోకుండా ఉంది నేను. నువ్వు పందిలా పడుకున్నావురా పంది. ఇదిగో నువ్వు ఇందాక పిచ్చుకోకన్నావు, ఇప్పుడు పంది అంటున్నావు. ఇదిగో ఇలాగే చేస్తే మా అమ్మ ఫోన్ చేసి చెప్తా. ఏంటి మీ అమ్మకి చెప్పేది? నాకు కానీ తిక్కరేగిందనుకో, డివోర్స్కి అప్లై చేసి మెయింటెనెన్స్ అని మొత్తం రాయించుకుంటాను నీ ఆస్తి. అప్పుడు ఈ కెఫే ముందే అమ్మా అని అడుక్కుంటావు. మనిద్దరి మధ్యలో మా అమ్మ ఎందుకులే, మనిద్దరమే కలిసి తేల్చుకుందాం. ఆ మాత్రం భయం ఉండాలే. దీన్ని భయం అనరు, రెస్పెక్ట్ అంటారు. నీకు అలా లేదు కదా. వావ్, శివగారి బ్యాట్ నుంచి ఒక చక్కటి కవర్ డ్రైవ్. వావ్, ఇట్స్ 4. ఇదే మాట ఇంతే అధికారంతో నేనంటే కాలికా మాటల కాలి కింద తొక్కుతావు. అదే నువ్వంటే మాత్రం నేను ఇలా చేతులు పెట్టుకొని హీ అంట నవ్వుతూ వినాలి కదా. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అయినా నేను ముందే చెప్పా నాకు కొంచెం తిక్కని. ఏం పర్లేదు, నేను చూసుకుంటా అన్నావుగా. నాకేం తెలుసు ఎంతో తిక్కుంటుందని? ఏదో జనరల్గా అన్నావు అనుకున్నా. ఎర్రగడ్డలో జాయిన్ చేసాను తిక్కుందని పెళ్ళైనాక తెలిసింది నాకు. అంటే ఏంటి ఇప్పుడు? నాకు నువ్వు పిచ్చి అంటున్నావా? నేనలే, ఫస్ట్ నువ్వే అన్నావు. ఫస్ట్ ఎవరు అన్నారనేది కాదు, ఎవరు ప్రొలాంగ్ చేశారన్నది ఇంపార్టెంట్. అంటే నీది తప్పు. నా జీవితంలో ఒక్కసారైనా నీదే తప్పు ఒప్పుకుంటే అది విని చచ్చిపోతానే. అవునా? అయితే నాదే తప్పు, చచ్చిపో. నేనెందుకు చచ్చిపోవాలి? నువ్వేగా నేను సారీ చెప్తే చచ్చిపోతా అన్నావు. నేనేదో క్యాజువల్ గా అన్నా. ఎగ్జాక్ట్లీ, నాకు కొంచెం థిక్ అంటే నువ్వు ఎర్రగడ్డలో జాయిన్ చేస్తా అన్నావుగా. ఎలా అంటావు? ఇంత హీట్ డిస్కషన్లో కూడా నీ బుర్ర అంత ఫాస్ట్గా ఎలా తిరిగితే కరెక్ట్ పాయింట్లు అవుతావు. ఎందుకంటే నేను నీలాగే 7 నెలలకే పుట్టలేదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ 7 నెలలకు పుట్టానా 9 నెలలకు పుట్టానా అనేది పాయింట్ కాదు. మరి పాయింట్ ఏంటి? నాకేం తెలుసు, అది చెప్పాల్సి నువ్వే కదా. అది నిజమేలే, ఇంట్లో ఉన్న చెడ్డీ కూడా నేనే ఎతికేయాలి. అయినా నీకేం తెలుసు 7 నెలలకే పుట్టినోడివి. ఇప్పుడు చెడ్డీ ఇవన్నీ మ్యాటర్ కాదు. 9 నెలలు పుట్టావు, 7 నెలలు పుట్టావు, అసలు ఇవన్నీ ఎందుకు నాకు తెలియక అడుగుతా. ఊరికే గోలా. నువ్వు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలనుకుంటున్నావు కదా? అవును, అలానే ఉన్నారు కదా. ఏ కాదా? కాదు, అసలు ఏం జరిగిందంటే ఎక్స్క్యూజ్ మీ. హాయ్ మ్యామ్. హలో. వాట్ డూ యూ వాంట్ మ్యామ్?
కెన్ ఐ హ్యావ్ వన్ కెఫే మోకా? ఓకే మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? నో, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్, చెప్పండి. ఏంటి కాఫీలో ఇది? సారీ మ్యామ్, అది ఎలా వచ్చింది నాకు తెలియదు. అంటే ఇప్పుడే. ఏంటి? ఈ కాఫీలో హెయిర్ నేనే వేసి నువ్వు వేసావని అబద్ధం చెప్తున్నా అంటావా? అయ్యో లేదు మ్యామ్, అలా అనలేదు మ్యామ్. నీతో మాట్లాడి వేస్ట్. ఫస్ట్ మీ మేనేజర్ పిలివి వెళ్ళి. అయ్యో ప్లీజ్ మ్యామ్, అలా కాదు. మీ మేనేజర్ పిలివి వెళ్ళి. ప్లీజ్ మ్యామ్, అది కాదు మ్యామ్. సారీ మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏమైంది? అన్నా, సారీ సార్, మేడం కాఫీలో వెంట్రిక్ వచ్చింది. నేను తీసుకొచ్చినప్పుడు లేదు, అదే మేడం చూపించినప్పుడు ఉంది. మళ్ళీ అదే అంటావు? అసలు నిన్ను ఇలా కాదు, ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ కెఫే మూతపడేలా చేస్తే గానీ నీకు బుద్ధి రాదు. సారీ మేడం, మీకు కావాలంటే ఇంకో కాఫీ తీసుకొస్తాను. సారీ మేడం, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మీకు ఇంకో కాఫీ తెప్పిస్తాను మేడం. ఇంకో కాఫీ ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కానీ నాకు వచ్చిన ఫ్రస్ట్రేషన్ ఎలా తీరుతుంది? సమయానికి నా బాయ్ ఫ్రెండ్ కూడా లేడు కోపం తీర్చుకోవడానికి. ఓకే, ఈ టాపిక్ని లైట్ తీసుకోవాలంటే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ లాగా కొంతసేపు యాడ్ చేయి, లైట్ తీసుకుంటా. సారీ మేడం, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, తనకు కానీ ఈ విషయం తెలిస్తే తాటా తీసేస్తుంది. ఇట్ డజంట్ మేక్ సెన్స్? అయితే ఓకే, నేను ఆ ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళతోనే తేల్చుకుంటా. అన్నా, ఈ ఒక్కసారి తన బాయ్ ఫ్రెండ్లో యాక్ట్ చేసి ఈ తమ్ముడు బతుకు కాపాడన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ అన్నా, ఏం చేయాలిరా? ప్లీజ్. సరే మేడం, ఓకే. అమ్మాయి కాఫీలో హెయిర్ వేసింది, నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మన ఇద్దరం గొడవ పడుతుంటే ఏదో కోపం చిరాకు వచ్చేది, అదే వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే ఏదో తెలియని సంతోషం వస్తుంది. హే సైకో, బుద్ధుందా? వాడవా? ఏయ్, అదేంటో చెప్పెళ్ళు. అదేంటది? ఇప్పుడు అసెంబ్లీలో ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు నోటుకొచ్చి తిట్టుకుని ఒకరి మీద ఒకరు పెద్ద పెద్ద బాండాలు వేసేసుకుని లాస్ట్లో ఒక పార్టీ వాళ్ళు మాత్రం అదేదో పదం చెప్పి మంద బయటికి వెళ్ళిపోతా చూడు. ఆ పదం ఏంటి? వాకౌట్. వాకౌట్. నేను అస్సాం ట్రైన్కి అమెరికా వెళ్ళిపోతా. ఏయ్, వాళ్ళు విడిపోయేలా ఉన్నారు. నీకు బుర్ర దొబ్బిందా? వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు, మళ్ళీ విడిపోవటం అంటావేంటి? ఓయ్ సీనియర్, పెళ్ళన్నారు పిల్లలన్నారు, ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారా? మీకు కొంచెమన్నా మనస్సాక్షి లేదా ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోవడానికి? ఏంటమ్మా ఉమా, 4 years పట్టిందా కలవటానికి? మా డౌట్లు మాకుంటాయి, మీ అబ్బాయిని ఎలా నమ్మేది? అయినా నేను ఉమానని ఎలా కనిపెట్టావు? పొద్దున్న లేచినప్పటి నుంచి గుడ్ మార్నింగ్తో స్టార్ట్ చేసి లాస్ట్ గుడ్ నైట్ వరకు నీతోనే మాట్లాడుతుంటా. ఆ మాత్రం కనిపెట్టలేనా? చూడగానే కనిపెట్టేశారు. మరెందుకు ఇంతసేపు అలా యాక్ట్ చేసావు? ఏదో నువ్వు ముచ్చట పడుతున్నావు కదా అని అలా యాక్ట్ చేశా. అంటే ఇప్పుడు కెఫేకి ఏ అమ్మాయి వచ్చి అడిగినా ఇలానే బిహేవ్ చేస్తావా? లేదు, నేనెందుకు చేస్తా? ఇప్పుడు చేస్తున్నావుగా యాక్టింగ్. అది నువ్వే అని తెలిసి చేసావుమా. ఏమో ఎవరికి తెలుసు ఎంతమందితో ఇలా చేసావో. ఏం మాట్లాడుతున్నావుమా? లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఏంటి ఇప్పుడు ఈ పాయింట్తో కూడా గొడవ పడతావు నా పైన? నీతో ఈ పాయింట్ మీదే కాదు, ఏ పాయింట్ మీదైనా గొడవ పడతా. అది కాదు Let's మా, break నేను up. చెప్పేది వినమ్మా. ఏయ్, ఉమా ఉమా ఛీ. ఉమా. అబ్బాయిలు, అంకుల్స్, తాతయ్యలు, పిల్లకాయలు, ఎవరు చూస్తే వాళ్ళు. నా ఒక్కడి గర్ల్ ఫ్రెండే ఇలా బిహేవ్ చేస్తుందా? లేక మీ గర్ల్ ఫ్రెండ్స్, మీ పిల్లలు, వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తారా? అసలు నాకు అర్థం కాని విషయం, ఈ అమ్మాయిలు గొడవ పడటానికి పాయింట్ లేదని పాయింట్తో కూడా గొడవ పడతారు. ఎందుకంటారు? నాకు తెలీదు. మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. ఓం నమః శివాయ.